హలో అర్వ ఫ్యామిలీ. మేము ప్లాన్ పెట్టినప్పటి నుంచి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసామో మా ఒక్కరికే తెలుసు. అటు ఫైనాన్షియల్ గా కావచ్చు, ఫిజికల్ గా కావచ్చు, మెంటల్ గా కావచ్చు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. ఒక్కొక్క రోజు అయితే ఆ స్ట్రెస్ కి నిద్ర కూడా వచ్చేది కాదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు మార్నింగ్ నేను ఒకరితో మాట్లాడుతున్నా. ఆయనకు కూడా వాటర్ ప్లాంట్ ఇండస్ట్రీ ఉంది. ఆయన చెప్తున్నారనమాట, ప్రొడక్షన్ అస్సలు మూవ్ అవ్వట్లేదు, కాంపిటీషన్ ఎక్కువైపోయింది, మ్యాన్ పవర్ అస్సలు దొరకట్లేదు అని చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నానని చెప్తూ ఉన్నారు. ఆయన స్ట్రగుల్స్ అన్ని వింటుంటే నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్ని గుర్తొచ్చాయి నాకు. నేను ఎలా ఫీల్ అవుతానంటే, అరే ఇంతకు ముందు మనం పెద్ద పెద్ద స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసాం. అంత పెద్ద స్ట్రగుల్స్ నువ్వు సస్టైన్ అవ్వగలిగిన వాడివి, ఇలాంటి చిన్న స్ట్రగుల్స్ కి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అని నాకు నేను ధైర్యం చెప్పుకుంటా. అన్నీ ఏమో తెలియదు కానీ మ్యాన్ పవర్ దొరకట్లేదు అంటే మాత్రం అక్కడ ఒకటే ఒక రీజన్ ఉంటుంది. ఏంటంటే, నీ ఎంప్లాయీని నువ్వు ఫుల్ఫిల్ చేయట్లేదు. అది శాలరీ పరంగా అవ్వచ్చు, ఆర్ వర్క్ పరంగా అవ్వచ్చు, ఇట్ కెన్ బి ఎనీథింగ్. నువ్వు నీ ఎంప్లాయీని ఫుల్ఫిల్ చేయలేకపోతే అతను కూడా నీ వర్క్ ని ఫుల్ఫిల్ చేయలేడు. ఎంప్లాయీ కంపెనీ అనే రిలేషన్షిప్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అలా అయితే నాకు తెలిసి ఇది ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. సరే మరి ఉంటాను.